నెంబర్ సరిగ్గా లేదు. నేను చెప్తాను నా AP 22Y0467 అని. స్టార్ట్. ఇక్కడ కూర్చుంటాం మేము. ఇష్టంతో వచ్చిలేనట్టున్నాం. చెప్పండి లడ్డు గారు, మీరు ఆటోలో పోతున్నారు, మీ ప్రయాణం ఎట్లా సాగుతుంది ఇప్పుడు? బాగానే తాగుతుంది, మా బాగానే అనుకుంటున్నాను. నన్ను ఎక్కుతాను ఎన్నిసార్లు ఎక్కువ ఎన్నిసార్లు అవుతాను? వీడెక్క ఆడ తీసాను. ఇప్పుడు దీనికి ప్రయాణం ఛార్జ్ రుసుమంటారు కదా, దానికి ఎంత చెల్లిస్తారు మీరు? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? చార్మినార్ వరకు 5 రూపాయల. ఇక్కడ అమ్మాయిలు ఎంతమంది ఎక్కుతారు, అబ్బాయిలు ఎంతమంది ఎక్కుతారు? అబ్బాయిలు అమ్మాయిలు ఫ్రీ ఫ్రీ ఎక్కిపోతారు కదా. ఇప్పుడు మీ రోడ్లు మరి చాలా ఘోరంగా ఉన్నాయి రోడ్లు. మళ్ళీ మీరు ఎక్కువ ప్రాసెస్ చేయాలా పబ్లిక్ని? మరి ఇప్పుడు మీ ఒకసారి మీ ఊరు గ్రామాన్ని రోడ్డును చూసినట్లయితే అక్కడ చూడండి, చుట్టుపక్కల ఎరిగినేది వాసననే ఎక్కువ ఉంది. ఇది ఒక పెద్దది నీట్గా మరి అమ్మాయి మరి ఆంటీ అక్కడ చూస్తున్నారు, మరి అక్కడ ఏంది సిచ్యువేషన్ వాళ్ళది, ఏంది రోడ్లు ఎట్లా ఉండవి వాళ్ళు వెనకపోతున్నట్టున్నారు. అక్కడ బండి దడాబుడ పోతుంది. అబ్రాం గారు, మీరు కాన్సన్ట్రేషన్ బండి మీద పెట్టండి. ఇక్కడ బాలికలు అందరు ఉన్నారు, బాలికలు ఉన్నారు. నేను మళ్ళీ నమ్ముకొని మీరు కెమెరామెన్ గంగతో రామారావు సినిమా చూస్తారా మీరు? దాంట్లో పవన్ కళ్యాణ్ గారి నటన, అభినయ విధానం, డైలాగ్ పంచ్ మీకు ఎలా అనిపించింది చెప్పండి అబ్రాం గారు? 200 days పక్కా. అంటే ఇప్పుడు మరి అందులో తెలంగాణ గురించి మరి దాంట్లో మీకు నచ్చిన పంచ్ డైలాగ్ ఒకటి చెప్పగలుగుతారా మా కోసం? నాకు తిక్కలేసిందంటే సీమైన ఒకటే, సీఎమైన ఒకటే. అది నచ్చా, ఆ ఒక్క సీన్ కోసం 200 days పక్కా ఆడాలా. మరి అందులో పవన్ కళ్యాణ్ నచ్చని నటన గురించి చెప్తారా? అందులో మీకు నచ్చని ఏది? నచ్చందంటే ఏం లేదు, నచ్చినవి. మరి హీరోయిన్ ముద్దు పెట్టుకోవడం అట్లాంటి సీన్లు ఏమైనా జరుగుతాయా సినిమాలో? జరగవా? లేవు నచ్చ పవన్ కళ్యాణ్ కట్టాలి సినిమాలో నచ్చిందే. ఈ సినిమాలో మరి మీరు ముద్దు నాకున్నారు, మరి దాంట్లో అప్పుడు ఎలా వస్తున్నట్టు మూతికి దీంట్లో కొంచెం వేరేలే. మీరు నెక్స్ట్ సినిమా ఎవరితో తీయాలనుకుంటున్నారు? అమ్మాయిలతో. గడ్డి మోపు సినిమా పేరు. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనుకుంటున్నారు మీరు? పెద్ద మంచి తలకే మంచి. ఇందులో మరి మీకు మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ వాళ్ళు ఏమైనా ఈ గడ్డిమోపు అనే పదాన్ని మీరు ఎట్లా కనిపెట్టారండి? మీరు ఇక్కడ గడ్డిమోపు అని అసలు ఎందుకు అంటారు? కాబట్టి గడ్డిమోపు అంటారు. ఈ రోడ్ ఇక్కడ చాలా గుంత పడింది, మరి దీని గురించి మీరు ఏమైనా ఆలోచించారా? ఆలోచించలేదా? ఇక్కడ నుంచి రోడ్డు మొత్తం కంపు వాసన వస్తుంది. మరి మీరు సర్పంచ్ అవ్వచ్చు కదా మీరు మీ కులంలో? నేను సర్పంచ్ అయితే మంచి కోసం తీసుకోండి. మరి ఈ రోడ్డును చూడండి, చాలా అంధకారంగా తయారైంది. అంధకారంలో ఉండాలంటే ప్రజలు, చిన్నపిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం వచ్చినప్పుడు మల్లెపూల వాసన వస్తుంది, ఎండాకాలం వస్తే ఎండ్రింగ్ వాసన వస్తుంది. దానికి విరుడు ఒకటే, నన్ను సీఎం అని చేసి తెంపిస్తా సర్పంచ్ పోయి.
సర్పంచ్ అంటే మీరు ఇంటికి ఎన్ని కోటర్లు ఇస్తారు, ఎంత వేలు ఇస్తారు మీరు? మోటార్లు గీటర్లు ఉండదు, పరిస్థితి ఏంటి తీసేసి ఈ బర్రెలు కూడా బురద అంటుకొని ఉన్నాయి, దీనిని క్లీన్ చేయరా ఎప్పుడు? దాన్ని క్లీన్ చేసినట్టే నీవే చేయాలంగా. అంటే ఇదేమో ఎట్లా తప్పిందేమో అని బర్రె ఎవరికి రాను గల కారణం ఏమైనా తెలిసా మీకు ఇప్పుడు? కెమెరామెన్ దున్నపోతావు గంగమ్మ బరగొట్టమ్మ. మీరు ఉదయం టిఫిన్ ఏం చేశారు? ఉదయం కడుపు నిండా పూరి. ఏంటో అడిగి బంగారు గొలుసులే పాపందితం తోటి చిన్నపిల్ల కదా పెద్ద. ఈ అడవి చాలా అంధకారంగా ఉంది ఈ రోడ్డు. దాంట్లో మరి దీనికి ఈ రోడ్డు మరి దీన్ని ఎప్పుడు బాగా చేయాలనుకుంటున్నారు? పెద్ద మీరు ఒకసారి ఎట్లా భయపడతారు? రోడ్డు భయపడతాడే, భయపడలే. వల్ల అన్ని అప్పుడు తీసుకెళ్ళిపోరాం. చెప్పండి లడ్డు గారు, మీరు చెప్పకుండా బాగున్నాం అంటే మా క్వశ్చన్లకి ఎవరు సమాధానం చెప్తారు? పార్కులు అక్కడ జగన్నారు నీ బొక్క, నేను అడిగినది ఎందుకు చెప్తాను? ఇప్పుడు ఈ బండి దింపాలని చాలా అవస్థలు పడతారు ఇప్పుడు అబ్రామ్ అనే వ్యక్తి. చూస్తూనే ఉంటే నిరంతరం కామెడీ సినిమాల కోసం ఆటో అపర్ణతో ఆనంద్, ఆటో ఆనంద్తో ఇంజనీరింగ్ అపర్ణ. ఇంకా రెడీ లేదు కదబ్బా.